ఉన్న డిమాండ్లే కొత్త డిమాండ్ లేవు. మాకున్న పెండింగ్ బిల్స్ 5 DL పెండింగ్ ఉన్నాయి. అలాగే PRC IR ప్రకటించి 5% ప్రకటించి IR ఇవ్వాలి. CPS విధానాన్ని రద్దు చేస్తాను ప్రభుత్వమే మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పిన సందర్భం ఇలా జేఏసీలో పిలిపించినాం. ఇది 15 నెలలు ఆగిన వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చిందని. మరి 15 నెలలు ఆగిన తర్వాత కూడా ఇంకా మా సమస్యలు మాట్లాడకపోతే ఉద్యోగులలో ఒక భావన వ్యతిరేకత భావన వస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇమ్మీడియట్లీ సబ్ కమిటీలో చర్చించి పరిష్కరించాలని కోరుతున్నాం. కార్యాచరణ ఇచ్చినాగానే మాట్లాడారు. వాస్తవానికి ప్రభుత్వ పరిస్థితి గిట్లా ఉన్నది. గత ప్రభుత్వంలో 3.5 లక్షల కోట్లే అప్పు ఉంది అనుకున్నాం. ఇప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పు ఉంది. కొన్ని రోజులు ఆగమని చెప్పినా ఒక DA ఇస్తా అన్నారు. ఏప్రిల్లో మళ్ళొక DA ఇస్తా అన్నారు కాబట్టి ఆగినాం. మాది సమ్మెకే డైరెక్ట్ పోము. అంచెలంచెలా ఉద్యోగం ఉంటుంది. ఒకటేసారి సమ్మెకు పోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎప్పుడైనా గతంలోనైనా ఎక్కడైనా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. తర్వాత డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వ రాయితీలు కావు ఇవి. మాకు న్యాయమైన డిమాండ్స్ ఇవన్నీ. ప్రభుత్వ ఉద్యోగిగా మేము మాకు యాక్చువల్గా 30 రోజులు పనిచేస్తే మాకు జీతాలు ఇవ్వాలి, మా జీతా బచ్చాలు ఇవ్వాలి, PRC ఇవ్వాలి, మా హెల్త్ కూడా చూడాలి కాబట్టి హెల్త్ కార్డు కూడా ఇవ్వాల్సిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఖమ్మంలో సదస్సు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన కార్యాచరణలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలు ఇవ్వటం, దాంతోపాటుగా సదస్సులు నిర్వహించడం. సదస్సు అనేది ఉద్యోగుల డిమాండ్ల పైన. ఇప్పుడు గతంలో ఈ డిమాండ్లు అనేది ఇప్పుడు డిమాండ్లు అంటలేదు మేము వాటిని. మాకు న్యాయంగా రావాల్సిన హక్కు, మేము పనిచేసిన కాలానికి మేము దాచుకున్న అమౌంట్, పెండింగ్ బిల్స్ కావచ్చు, PRC కావచ్చు, దాంతోపాటు ఉన్న మెడికల్ బిల్స్ కావచ్చు, 317 కావచ్చు, అదేవిధంగా CPS కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మేము అడిగేది కొత్తగా కోరికలు కావు. మాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కుల్ని నెరవేర్చమని అడుగుతున్నాం. దానిలో భాగంగానే గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉద్యోగులపైన అణచివేయడంతో ఉండి భావస్వేచ్ఛని అరించేసింది. ఇప్పుడు భావస్వేచ్ఛ కొంత ఉంది, కానీ మా సమస్యల సాధనలో కొంత వెనకబడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ సదస్సుల ద్వారా కార్యాచరణ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చర్చలు కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ క్యాబినెట్ సబ్ కమిటీతో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మేము అడిగేది ఆర్థిక పరమని 1-2 రోజులు లేట్ అయినా ఆర్థికేతర ఇమీడియట్ క్లియర్ చేయమన్నాం. ఆర్థిక పరమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 1st వీక్ నుంచి క్లియర్ చేస్తున్నారు. దానికి కట్టుబడి మేము అడుగుతున్నాం.